హలో, తోటకూర వేపుడు చేశాను. చాలా సులభంగా చేసేసుకోవచ్చు. మీరు కూడా చూడండి. ముందుగా ఆకుకూరనంతా కూడా క్లీన్గా ఒలిచేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఆనియన్ కట్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కాస్త కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ లైట్గా వేయించేసేయండి. ఆ తర్వాత మనం క్లీన్గా కడిగి పెట్టుకున్న ఆకుకూరను కూడా ఇందులో వేసేయండి. ఆకుకూరలో మట్టి ఉంటుంది, ఒక 2 సార్లు కడుక్కోండి. దీని కాడలు వేయకండి, కొన్ని కాడలు చాలా బలిసిపోయి ఉంటాయి, బాగుండదు. ఆకు మాత్రమే వలుచుకోండి. చూడండి, ఆకుకూర నిండుగా వచ్చింది కదా, కాసేపు అయితే తగ్గిపోతుంది. అలాగే కాస్త ఉప్పు, పసుపు, కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయండి. చాలా తక్కువగా వేసుకోండి. కారం అయితే మీకు కావాల్సినంతగా వేసుకోండి. వీటన్నిటిని వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి వదిలేసేయండి. కాస్త బలిసిన ఆకు అయితే కాస్త నీళ్లు వేయండి, లేకుంటే ఆకుకూరలోనే వాటర్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. చూడండి, ఆకుకూర అంతా మగ్గిపోయింది. ఆఖరణ పుట్నాల పొడి 1 స్పూన్ మాత్రం వేసి ఒక్కసారి కలిపేసి సర్వ్ చేసేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి తినొచ్చు, అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.